గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు ప్రతి సంవత్సరం వేసవికాలం నిర్మించే ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులను మే 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పలు క్రీడల్లో క్రీడాకారులకు విద్యార్థులకు ఉచితంగా 16 రకాల క్రీడల్లో శిక్షణ అందజేయడం జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఏలవతి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు వెనుగళ్లరాము సూచనల మేరకు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, దీని విద్యార్థులు క్రీడాకారులు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కెలార్ రంగా ప్రసాద్ మరియు పాలక వర్గ సభ్యులు, స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో రేపు మే 1వ తారీఖు నుంచి మే 28 అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం వరకు కూడా వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి శిక్షణా శిబిరం అనేది గత 27-28 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి కార్యక్రమం. మొట్టమొదట్లో కొన్ని తక్కువ ఈవెంట్స్ ఉన్నా రాను రాను అవి ఈవెంట్స్ని పెంచుతూ ఈ సంవత్సరం 15 ఈవెంట్స్లో 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా ప్రతిదీ ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళకి పౌష్టికాహారం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం 15 అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, కబడ్డీ, కరాటే, శాస్త్రీయ నృత్యం, ఖోఖో, షటిల్, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, యోగా, కర్రసాంగ్ ఈ 15 ఈవెంట్స్లో కూడా బాలబాలికలకి శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే నిర్ణయం. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే గుడివాడలో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని ఆయన ఇచ్చాడో, ముఖ్యంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలబాలికల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడల్లో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించి వాళ్ళకి అన్ని రకాలుగా ఎన్టీఆర్ స్టేడియం తరఫు నుంచి తర్ఫీదు ఇవ్వడంతో పాటు సహాయ సహకారాలు ఇచ్చి మంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి పెట్టిన ఒక కర్మాగారంగా ఈ రోజున ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు సంపాదించుకున్నది ఎన్టీఆర్ స్టేడియం. మరి ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాలు పై చేసుకున్నటువంటి చరిత్రలో ఈ సంవత్సరం ముఖ్యంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా ఎన్టీఆర్ స్టేడియం మెమంటో తీసుకోవడం జరిగింది. మెరిటోరియస్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తుంది ఎన్టీఆర్ స్టేడియం, బ్రహ్మాండంగా పనిచేస్తుందని. లాస్ట్ టైం మనం చేసినటువంటి యోగాంధ్రకు కూడా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చి ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ కార్యక్రమం తీసుకున్న క్రీడలకు సంబంధించి మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం. దానికి అనుగుణంగానే ఈ రోజున పనిచేస్తూ ఉన్నాం. అన్ని ఈవెంట్స్లో కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా కొత్త ఈవెంట్స్ ఉన్నా కూడా చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ముఖ్యంగా శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు కూడా దీని మీద ఎక్కువ ఆసక్తి చూపించి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, దానికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ బాగా పనిచేస్తుంది అని చెప్పి మాకు కూడా ఆయన సహాయ సహకారాలు అందించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ నెల 1వ తారీఖు నుంచి మే నెల 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శిక్షణ ఇవ్వడంతో పాటు 28వ తారీఖున ముగింపు కార్యక్రమం పెట్టి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అయ్యారు? ఇప్పటికీ 1200 ఎంట్రీస్ వచ్చినాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. మేము అనుకోవడం లాస్ట్ ఇయర్ 1350 మంది దాకా శిక్షణ తీసుకున్నారు. ఈ సంవత్సరం 1600 మంది తక్కువ లేకుండా